అందరికీ షలో ప్రార్థన చేసుకుందాం. దయామేడ కరుణామేడ అచ్యులేకుడ అద్వితీయుడ మా గొప్ప కాపరి, సహాయముగా చేయగల తండ్రి, బలపరచువాడా, ఆదరించేవాడా, మీ ఘనమైన నామముకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో వాక్యమును ధ్యానించుచుండగా గ్రహించు ఆత్మను మాకు దయచేయమని తండ్రి, తగు రీతిగా మేము మీ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించేలాగున మాకు సహాయం చేయమని ఈ మనలో మా రక్షకుడు విమోచకుడు యెషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చేయు ప్రభువా, నీ నుండి వేరు చేయు. ఎన్ని తలచిన ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. దీవాకుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయం మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ 12వ అధ్యాయంలో యెరూషలేము ప్రాకారం ప్రతిష్ఠించు కాలములో మరి స్వరమండలతో సితారతో మరి వారు పాడుచుండగా శాస్త్రీయ ఎజ్రా వారికి ముందుగా నడిచినట్లుగా ఈ అధ్యాయం మనము గమనించగలం. ఇక్కడ యోజాదాకును పుట్టిన యెషూవా కుమారుడైన యోయాకీము దినములలో, అధికారి అయిన నెహెమ్యా దినములలో, యాజకుడు శాస్త్రీయ ఎజ్రా దినములలో ఈ పనిని వీరు జరిగించినట్లుగా, ఎవరు ఈ ప్రధాన యాజకులు నింపబడినట్లుగా మనము ఈ అధ్యాయంలో గమనించగలము. ప్రతి అందరూ కూడా ఈ యొక్క ప్రాకారము ప్రతిష్ఠించే మరి కాలమున చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరూ కూడా యెరూషలేము వచ్చి ఆ యెరూషలేములో చుట్టూ ఉన్న మరి ప్రాంతాల్లో నివసించినట్లుగా కూడా ఊళ్ళు కట్టుకొని నివసించినట్లుగా చూస్తూ ఉన్నాం. యాజకులు లేవీయులు తమను తాము ప్రతిష్ఠించుకొని పవిత్రపరచుకొని తర్వాత జనులను, గుమ్మములను, ప్రాకారములు పవిత్రపరిచినట్లుగా ఈ అధ్యాయం మనం గమనించగలము. ఆ తర్వాత హోషేయ యూదుల ప్రధానులు సగం మంది అక్కడ పాటలు పాడడానికి, స్తోత్రగీతలు పాడటానికి నియమబడినట్లుగా చూస్తున్నాం. ఇంకొంతమంది 2 గ్రూపులుగా చేసి అజర్యాయు, ఎజ్రాయు, మెషుల్లాం వీరు కూడా మరి సగం పెంటగుమ్మము దగ్గర, మిగతా సగం ఆ మందిర ప్రాకారంలో ఉండి స్తోత్రగీతలు పాడినట్లుగా చూస్తూ ఉన్నాం. యూదాయు, బెన్యామీను, షమాయు, ఇర్మియాయు వీరు యాజకుల్లో కొందరు బాకాలు ఊదుచున్నట్లుగా ఈ అధ్యాయంలో మనం గమనించగలము. ఈ విధముగా ప్రతిష్ఠిత గోడ ప్రతిష్ఠిత, ప్రాకారం ప్రతిష్ఠిత చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత పదార్థములు, ప్రతిష్ఠార్పణలు, ప్రథమ ఫలములు, 10వ వంతు సంబంధమైన వారి గదుల మీద
కొందరు నియమింపబడినట్లుగా యాజకుల కొరకు, లేవీయుల కొరకు ధర్మశాస్త్రానుసారమైన నిర్ణయింపబడినటువంటి భాగములను పట్టణం నుండి, పొలముల నుండి సమకూర్చుటకు కొంతమందిని నియమించినట్లుగా ఈ అధ్యయనం మనము గమనించగలం. ప్రతి ఒక్కరూ వారి యొక్క పనులను మంచిగా నిర్వర్తించింది. ఆ తర్వాత ఆ యొక్క అనుదిన శుద్ధీకరణ, పరిశుద్ధపరచటం ఇలాంటివి లేవీయుల్లో అహరోను వంశస్థులు వాటిని చేయడానికి ప్రతిష్ఠించినట్లుగా ఈ అధ్యయనం మనము గమనించగలం. ఆమేన్.